హాయ్ అండి. ఇవాళ నేను నా బుక్ లిస్ట్ చూపిస్తున్నాను. ఈ అన్ని బుక్స్ నేను పోరాడి సంపాదించుకున్న బుక్స్ ఇవి. నాకు యూపీఎస్సీ అలాగే స్టేట్ గ్రూప్స్ సంబంధించిన బుక్స్ ఇవన్నీ సరిపోతాయి. సో అడిషనల్గా నేను ఏమీ కొనుక్కోక్కర్లేదు. ఒక తెలంగాణ సోషియో అవుట్లుక్ ఎకనామిక్ అవుట్లుక్ మాత్రం నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసి చదువుకుంటున్నాను. ఈ బుక్స్కి వచ్చేసేటప్పటికి మనకున్న 6 పేపర్స్కి ఎస్ఐకి వచ్చే 6 టాపిక్స్ ఉన్నాయి కదా, అవి మనం చదివే జిఎస్ పేపర్లోనే సరిపోతాయి. నెక్స్ట్ వైల్ కమింగ్ టు హిస్టరీ, ఇండియన్ హిస్టరీ గురించి నేను ఎన్సీఆర్టీస్ ఫాలో అవుతున్నాను. ఇది ఏన్షియంట్ హిస్టరీ ఎన్సీఆర్టీ అండి, క్లాస్ 11 ఎన్సీఆర్టీ, ఆర్ఎస్ శర్మ. ఇందులో అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీకి అయితే ఇచ్చిన సిలబస్ బట్టి చదవాలి. టీఎస్పీఎస్సీకి అయితే టీజీపీఎస్సీకి అయితే వాళ్ళు ఇచ్చిన సిలబస్ కొంచెమే కాబట్టి సెలెక్టెడ్గా చదువుతున్నాను. సో నెక్స్ట్ ఈ 3 బుక్స్ అన్నమాట. ఇది తెలంగాణ హిస్టరీ కల్చర్కి నేను తెలుగు అకాడమిక్ బుక్ తీసుకున్నా. ఇందులో కూడా సెలెక్టెడ్ టాపిక్స్ సరిపోతాయి, అంతా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కల్చర్కి నితిన్ సింగ్ అనే సార్ డిస్టర్బెన్స్ ఉంటుంది, పిల్లలు ఉన్నారు, సో కన్సిడర్ చేయొద్దు ప్లీజ్. నెక్స్ట్ హిస్టరీ అయిపోయాక జాగ్రఫీ, ఎన్సీఆర్టీస్ సరిపోతాయి. నేను ఇది యూపీఎస్సీ గురించి తీసుకున్న బుక్ ఇది. నేను దీంట్లో ఏమైనా టాపిక్స్ అర్థం కాకపోతే చూస్తున్నాను. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీకి ఈ బుక్ వాడుతున్నాను. ఇది రమణరాజు సార్ బుక్. అంతా కవర్ అవ్వలేదండి, నేను వేరే సోర్సెస్ నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసి చదువుకుంటున్నాను. నెక్స్ట్ మనకి కంపల్సరీ పేపర్ ఉంది కదా ఇంగ్లీషు. సో ఇది భరద్వాజ్ సార్ది కంపల్సరీ ఇంగ్లీష్ అన్న బుక్. ఇది కూడా ఉపయోగపడుతుంది ఐఏఎస్ మెయిన్స్కి. అది సేమ్ బుక్ నేను ఈ గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతున్నా. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2 కదండి. పేపర్ 2లో సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పాలసీస్, ఇండియన్ సొసైటీకి సంబంధించింది. ఇందులో కూడా సెలెక్టెడ్ టాపిక్సే. నేను అవన్నీ ముందు వీడియోలో చెప్తాను. ప్రతి టాపిక్కి నేను నోట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్. ఇందులో అన్ని చాప్టర్స్ కవర్ అవ్వలేదు, 7th ఎడిషన్లో ఇంకా కలిపి ఉన్నాయి. సో ఆ చాప్టర్స్ అని నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసి చదువుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇందులో ఉన్న టాపిక్స్ అన్నీ చదివాక ఇంకా అవి అడిషనల్గా ఏమైతే సిలబస్లో ఉన్నాయో అవి చదువుతున్నాను. యూపీఎస్సీకి ఎలాగా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి టీఎస్పీఎస్సీకి అయిపోతుంది. నెక్స్ట్ గవర్నెన్స్, ఇది కూడా లక్ష్మీకాంత్ సార్దే. ఈ బుక్ కూడా ఉపయోగపడుద్ది. నెక్స్ట్ 3rd పేపర్ వచ్చి ఎకానమీ, ఎన్విరాన్మెంట్ కదండి. దీన్నో చూడమా, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ బుక్స్. దీన్నో వాడి తలెత్తి, సారీ, ఈ ఇండియన్ ఎకానమీ దీనికంటే వివేక్ సింగ్ సార్ది బాగుంది అంటున్నారు. వాడికి డోర్ ఓపెన్ చేయమంటున్నాను కదా. సరే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్ బుక్. ఇది కూడా పిఎంఎఫ్ ఐఏఎస్ ఫాలో అవుతున్నాం ప్రజెంట్. మొన్నటి వరకు ఎన్విరాన్మెంట్ తీసుకున్నాం. ఈ సెల్ఫ్ స్టడీస్ చేసే వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట, పిల్లల అల్లరి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్కి ఆర్ఎస్ అగర్వాల్ సార్ బుక్. ఇది నవ్వేడేస్ అంత యూస్ఫుల్ కాదనిపించి, బట్ ప్రాక్టీస్ కోసం అయితే ఇవి ఓకే. లాజికల్ రీజనింగ్ బుక్ చూడండి, కొత్తగానే ఉంది, నేను నెట్లోంచి డౌన్లోడ్ చేసి చదువుకుంటున్నాను. నెక్స్ట్ పేపర్ 6కి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ బుక్ అండి, ఎస్ రాజు సార్ది. అప్పుడు నాకు వేరే బుక్స్ దొరకలేదు, తెలుగు అకాడమీ బుక్స్ ఏమైనా దొరికితే తీసుకోవాల్సింది. బట్ కంపేర్ టు సిలబస్ నాకు ఉన్నదాంతో సరిపెట్టుకుందాం అనిపించింది. మళ్ళీ బుక్స్ ఎందుకు కొనడం ఎందుకు అనిపించింది. ప్రతి పెన్నీ ఈజ్ ఇంపార్టెంట్. మనం సంపాదించట్లేదు ప్రస్తుతానికి, సో ఉన్న వాటితో సర్దుకోవాలి అని నా అభిప్రాయం. మీరు ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలీదు.
నెక్స్ట్ నేను గ్రూప్ 2 కూడా ప్యారల్గా ప్రిపేర్ అవుతున్నానండి. డిసెంబర్కి పోస్ట్పోన్ అయ్యింది కదా. ఈ అక్టోబర్లో గ్రూప్ 1 రాసి ఇంకా డిసెంబర్లో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి. పిల్లలతో కష్టమే, బట్ వర్క్ హార్డ్ మేక్స్ బెటర్ పర్సన్ కదా. యూపీఎస్సి మేలో ఉంది. ఇందులో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, మీకు రోజు వీడియోస్ పెట్టాలి. నాకు ఇది కూడా ఒక రివిజన్ అవుతుందనే భావంతోనే నేను వీడియోస్ పెడదామని ట్రై చేస్తున్నాను. సో చూద్దాం, నా ద్వారా నలుగురికి ఉపయోగపడుతుందంటే ఐఎమ్ రెడీ టు డూ. సెల్ఫ్ స్టడీ చేస్తూ ఎంతో కష్టపడే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియోస్ ఫాలో అయ్యి వాళ్ళు చదువుకుంటే నాకు అంతకన్నా ఏం కావాలి, జాబ్ వచ్చినంత కొండంత ఉండా. సో థ్యాంక్ యూ. ఇవాళకి ఇదే వీడియో, రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్.